మరి మీరు స్టార్ట్ చేయండి అన్న. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ వందనాలండి. నేను కానికేషన్ పక్కన హైవే ఉంది. మరి మా మాట స్పష్టంగా ఉందనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. యుగకాల సమయంలో ప్రభు పాస్ అనేది మనం కలిగి ఉండడానికి ప్రభు ఇచ్చిన అవకాశాలు బట్టి ప్రభుని మనం స్తుతిద్దాం. ఉదయకాల సమయంలో శ్రేష్టమైన భాగం ద్వారా మనం లేఖనం భాగాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో మనం దేవుని ఆరాధన కలిగి ఉందాం. ఆదికాండము 26వ అధ్యాయము 1వ వచనం కాడించి 5వ వచనం వరకు చదువుతాను. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకునొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు నువ్వు పరవాసమై ఉండుము. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానముకును ఈ దేశమును ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె సంతానం ఇచ్చేదను. నీ సంతానం వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. ఏలయనగా అబ్రహాము నా మాట వినెను, నేను విధించిన నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొన్నని చెప్పాను. దేవుడు ఇచ్చిన లేఖన భాగాన్ని మన ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని పాద సన్నిధిలో మరి కూడి రావడానికి ఇచ్చిన ఈ యొక్క భాగ్యాన్ని బట్టి ప్రభును మనం స్తుతిస్తున్నాము. మరి మనం చదవబడినటువంటి ఈ భాగంలో ఇస్సాకుతో దేవుడు మరి మాట్లాడుతున్నాడు 26వ అధ్యాయంలో అన్నమాట. ఇస్సాకు నొద్దకు ప్రభు వచ్చి అబ్రహాం చనిపోయిన తర్వాత మరి ఇస్సాకును దేవుడు ఆశీర్వదించినట్లుగా మనము చూస్తాం. అయితే ఇస్సాకును ఆశీర్వదించటంలో గల ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమై ఉందంటే, మరి దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహాంకి వాగ్దానం చేశాడు, నిన్ను ఆకాశ నక్షత్రంలో విస్తరింప చేసి నేను నిన్ను ఆశీర్వదించదనని అబ్రహాంతో చేశాడు నిబంధన. ఆ నిబంధన జ్ఞాపకం చేసుకొని మరి ఇస్సాకును దేవుడు దీవించడానికి వచ్చాడు. అయితే ఇస్సాకు ఎక్కడున్నాడు అని అంటే మరి గెరారులో తను నివసిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. గెరారు అనగా మరి అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా అది అన్యులు వశంలో ఉన్నది. మరి అది ఫిలిస్తీయులు దాన్ని ఏలుబడి చేస్తూ ఉన్నారు. అయితే ఇస్సాకుతో దేవుడు మరి వారి తండ్రి అయిన అబ్రహాంతో ఏం చెప్పాడో అదే చెప్పాడు. అయితే ఇస్సాకు అయితే తాను మరి తన 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 స్థితిగతుల నుంచి మార్పులోకి తీసుకొని రావాలని దేవుడు ఉద్దేశించాడు అన్నమాట. తర్వాత మరి ఇస్సాకు ఆ ప్రాంతం నుంచి మళ్ళా తిరిగి మరి తన తండ్రి తవ్విన బావులను మళ్ళా తిరిగి తవ్వుకుంటూ బెర్షెబాకు వస్తాడు. బెర్షెబాలో మరి శత్రువులు అనగా వారు మరి ఫిలిస్తీయులు వచ్చి మరి ఇస్సాకుతో సమాధాన పడినట్లుగా మనము చూస్తాం అన్నమాట. ఇస్సాకుతో సమాధాన పడి ఇస్సాకుతో మరి దేవుని యొక్క ఏర్పాట్లు వారు వచ్చినట్లుగా మనం చూస్తాం అన్నమాట. ఇస్సాకు బెర్షెబాలో మరి దేవుని యొక్క ఏర్పాటు ప్రకారంగా దీవించబడినట్లుగా మనం చూస్తాం అన్నమాట ఈ అధ్యాయాల్లో. అయితే ఈ ఉదయకాల సమయంలో మీకు మరి మనం ఇస్సాకు విషయంలో దావీదు దేవుడు చేసినటువంటి ఆ గొప్ప వాగ్దానాల విషయంలో మనం ఈ ఉదయకాలంలో మనం ధ్యానిద్దాం అన్నమాట. వాగ్దానముల ద్వారానే ఆనాడు తండ్రితో చేసిన వాగ్దానము, ఆ తర్వాత మరి ఇస్సాకుతో చేసిన వాగ్దానము, అలాగనే ఆ వాగ్దానాల ప్రకారంగా తాను దీవించబడినట్లుగా ఆశీర్వదించబడినట్లుగా ఉన్నతమైనటువంటి స్థితికి తాను వచ్చినట్లుగా మనం చూస్తాం అన్నమాట ఈ అధ్యాయాల్లో. అయితే దేవుడు వాగ్దానం చేశాడు అన్నమాట. ఏమని వాగ్దానం చేశాడు? ఏలి అనగా 26వ అధ్యాయం ఆదికాండం 26వ అధ్యాయం 5వ వచనం. ఏలి అనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనినని చెప్పాను అంటే వాగ్దానం చేశాడు దేవుడు.
తన పితరులతో ఏదైతే వాగ్దానం చేశాడో, తండ్రులతో ఏదైతే వాగ్దానం చేశాడో అదే వాగ్దానాన్ని మళ్ళా తిరిగి మరి ఇక్కడ ఇస్సాకు చేసినట్లుగా మనం చూస్తాం అన్నమాట. అయితే ఇస్సాకు ఆ వాగ్దానాలను స్వతంత్రించుకున్నట్లుగా దేవుడే ఇస్సాకును తాను సిద్ధపరిచినట్లుగా కూడా మనం చూస్తాం అన్నమాట. కాబట్టి మరి వాగ్దానముల ద్వారా దేవుడు మనల్ని దీవించి మన భవిష్యత్తును తాను మార్చేవాడుగా, మన ఉన్నతమైనటువంటి ఉద్దేశాలను సమకూర్చేటువంటి వాడుగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సరే, వాగ్దానాల ద్వారా దేవుడు మనల్ని ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి తీసుకొచ్చాడని కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి అధ్యాయంలో నుంచి మనం చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. 28, 20వ వచనములు అన్నమాట. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పానమాట. అంటే దేవుడు మనతో సదాకాలం ఉండటానికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ మనం చాలాసార్లు ఏమనుకుంటా అంటే నాకు ఎవరు లేరు, నేను ఒంటరిని అని అనుకుంటుంటారు చాలా మంది. మన ఒంటరిలో కాము. దేవుడు యుగ సమాప్తి వరకు దేవుడు మనల్ని ఏదైతే మరి మన విషయంలో దేవుడు ఏదైతే చేయాలనుకుంటున్నాడో అది చేసే అంతవరకు కూడా దేవుడు మనల్ని ఎప్పటికీ కూడా చెయ్యి వదలడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం అన్నమాట. కాబట్టి యుగ సమాప్తి వరకు కూడా నేను మీతో ఉంటానని చెప్పేసి ప్రభు శిష్యులతో వాగ్దానం చేశాడు. వారు సేవలో వెనకంచి వేయకూడదని, సేవలో బలంగా వారికి ముందు సాగాలని, మరి ఏదైతే దేవుడు వారి విషయంలో తలంచాడు ఆ కార్యాలన్నీ వారు జరిగించాలని, నెరవేర్చాలని వారి కొరకై దేవుడు ఆ గొప్ప నియమాలను ప్రభు మరి వారిని ధైర్యపరిచినట్లుగా మనము చూస్తామన్నమాట. ఇక్కడ రెండవది అన్నమాట. ఇక్కడ మొదటిగా సదాకాలం మీతో కూడా ఉన్నాను నేను అంటాడన్నమాట. దేవుడు మనతో ఉండే దేవుడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, మార్పు చెందని దేవుడు, మాట తప్పని దేవుడు, సదాకాలం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆనాడు మొదటివాడు, కడపటివాడు ఆయనే, జీవించువాడు ఆయనే, మృతి నొందించువాడు ఆయన దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన సదాకాలం మనతో ఉండేటువంటి దేవుడు. ఈ వాగ్దానం దేవుడు మనకిచ్చి మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయం 18, 19 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 14, 18, 19 వచనాలు చదువుకుందాం. ఇక్కడ మా యొద్ద 5 రొట్టెలు 2 చేపలను తప్ప మరేమీ లేదని వారితో చెప్పిరి. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తేండని చెప్పి పచ్చిక మీద వారిని కూర్చోబెట్టి జనులకు ఆజ్ఞాపించను. ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి వారికి శిష్యులకు ఇచ్చాను. శిష్యులు జనులకు వడ్డించారు. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి అన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ వారి దగ్గర ఉన్నటువంటి వారు ఎట్లా ఉన్నారు? కరువులో ఉన్నారు, లేమిడిలో ఉన్నారు, ఆర్థికంగా వారి విషయాలు కనపడుతూ ఉన్నాయి. వారు ఆ అవసరత ఎట్టి పరిస్థితుల్లో తీరంది, అది ఎవరు తీర్చలేనిది అది. అయితే వారి దగ్గర ఉన్నటువంటి ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు తప్ప వారి దగ్గర ఏం లేవు అన్నమాట. అయితే దేవుడు వాటిని పట్టుకొని ఆశీర్వదించి వారికి ఇచ్చినప్పుడు వారు తిని తృప్తి పొంది మిగిలిన ముక్కలు గంపలకు ఎత్తారు. అంటే ఇది సమృద్ధి అన్నమాట. తృప్తి, సమృద్ధి అనే వాగ్దానం ఇది దేవుడు మన విషయంలో. సదాకాలం ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. రెండోది, నిన్ను పోషించేవాడిని, నిన్ను సమృద్ధిలో ఉంచేవాడిని, నిన్ను ఎప్పుడు కూడా తక్కువగా చేసేవాడిని కాదు అని చెప్పేసి వారి దగ్గర ఉన్నటువంటి దాన్ని తీసుకొని వారిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం అన్నమాట. ఆయన ఏదో రహస్యంలోంచి, శూన్యంలోంచి దీవించినట్టుగా అక్కడ ఏం లేదు. అక్కడ మాయా మంత్రం చేసింది ఏం లేదు. వారి దగ్గర ఉన్నదే తీసుకొని, వారి దగ్గర ఏదైతే ఉన్నదో ఆ కొద్దిగా తీసుకొని, ఆ కొంచెమే తీసుకొని అక్కడ వారికి సమృద్ధి ఇచ్చాడు, తృప్తిని ఇచ్చిన దేవుడు అన్నమాట. ఇది ఎప్పటికీ దేవుడు ఇప్పటికీ కూడా తన ప్రజలను పోషిస్తూనే ఉన్నాడు.
ఉన్నాడు, దర్శిస్తూనే ఉన్నాడు. ఈ రోజు కూడా దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన వెనకంచి వేయట్లేదు. ఈనాటికి దేవుడు మనల్ని పోషిస్తున్నాడు, ఆత్మీయంగా పోషిస్తున్నాడు, శరీరంగా పోషిస్తున్నాడు. దేవుడు వాగ్దానాలు దేవుడు మనకి సమృద్ధిగా జీవించాడు అన్నమాట. ఆయన మనల్ని పోషించేటువంటి దేవుడని యువతిక సమయంలో మనకి జ్ఞాపకం. సమృద్ధి అయిన దేవుడు, ఆయన సమృద్ధి జీవాన్ని ఇచ్చే దేవుడు, సమృద్ధిని విస్తరింపజేసేటువంటి దేవుడు. ఆయన చేయలేని కార్యం అంటూ మరొకటి ఏది లేదు అనే విషయాన్ని ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అనమాట. మూడవదిగా చూస్తాము యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 27. దేవుడు మనకి ఏం వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాల ద్వారా దేవుడు మనకి ఎలాంటి ఆ తృప్తి ఆనందాన్ని మనకు దేవుడు ఇవ్వాలని కోరుతున్నాడనే విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. 14వ అధ్యాయము 13వ వచనం చూస్తాం అన్నమాట. 14:13. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని నేను చేయుదును అన్నమాట. అంటే దేవుడు మన అవసరత అక్కర కొలది మనం ఏదైతే అడుగుతున్నామో ప్రార్థన అంటే ఇక్కడ మనకు దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానం ఏంటంటే, నాకు ప్రార్థన చేయండి, నా తండ్రి మహిమ పొందినట్లుగా నేను మీకు అవి చేస్తాను అని చెప్పేసి చేయుదును అనేటువంటిది అన్నమాట. అంటే నేను నెరవేర్చుదును, నేను అది నీకు ఇస్తాను, నేను చేస్తాను అని చెప్పేసి దేవుడు అని వాగ్దానం చేస్తున్నమాట అనమాట. అంటే నేను చేతును, నేనే చేతును అని దేవుడు ఇక్కడ నెరవేరుస్తున్నాడు. అంటే దేవుడు మన విషయంలో ఏది చేయాలని ఉద్దేశించాడో అది కంపల్సరీగా ఆయన చేస్తాడు. ఆయన వెనకంజ తీసే దేవుడు కాదు. నేను చాలా మందిని ఎరుగుదును, ఇదిగో ఇది నీకు మెలి చేయబోతున్నాను, ఇదిగో నీకు ఇవ్వబోతున్నాను, ఇదిగో ఇలా చేయబోతున్నాను అని చెప్పి చాలా మంది చెప్తారు. మాట తప్పేటువంటి వారుగా ఉంటారు ఈ లోకంలో. కానీ దేవుడు నీ విషయంలో ఏదైతే మాట నెరవేర్చాలని దేవుడు ఉద్దేశించాడో అది నెరవేర్చడానికి నీ దేవుడు తండ్రి మహిమ పొందినట్లుగా దేవుడు అది నీకు నెరవేర్చే దేవుడుగా ఉన్నాడన్నమాట. నెరవేర్చేటువంటి దేవుడును ఈ రోజున మనం కలిగి ఉన్నాం. మనం నెరవేర్చే దేవుడు మన దేవుడు సమృద్ధినిచ్చేటువంటి దేవుడు, మన దేవుడు సదాకాలం ఉండేటువంటి దేవుడు. మన దేవుడు ఏదైతే నీ విషయంలో సంకల్పించాడో అది కంపల్సరిగా నెరవేర్చడానికి దేవుడు ఆయన సమీపంగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట. ఆయన నెరవేర్పు గలటువంటి దేవుడు అనమాట. దేవుడు ఏదైతే చేయాలనుకున్నాడో పితరులకు అవన్నీ చేశాడు దేవుడు. దావీదు ఎన్నో వాగ్దానాలను స్వతంత్రించుకొని వాటి ద్వారా నెరవేర్పులోకి తీసుకొచ్చుకున్నాడు ప్రభు. అలాగే నీ విషయంలో నా విషయంలో కూడా ఆయన నెరవేర్చేటువంటి దేవుడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. అదే 14వ అధ్యాయం 27వ వచనం చూస్తాం. నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు, నా శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను అని చెప్పేసి ప్రభు ఇక్కడ అంటాడన్నమాట. అంటే 4వదిగా దేవుడు మనకి ఏం చేయాలనుకుంటున్నాడు అంటే బహుమానం అనమాట. దేవుడు శాంతి అనేటువంటి బహుమానం అనమాట. అంటే సమాధానం అనేటువంటి బహుమానాన్ని దేవుడు నీకు నాకు దయచేయాలని కోరుకుంటున్నాడు. ఆయన వాగ్దానం చేశాడు, నా సమాధానం మీకు ఇస్తాను, నా శాంతిని మీకు నేను అనుగ్రహిస్తానని చెప్పేసి దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నామన్నమాట. కాబట్టి దేవుడు ఆయన వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి దేవుడు. ఆయన అనుకున్న ప్రకారం లోకానికి శాంతి ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. కులము, మతము, దేశము, రంగు, భాష భేదం ఏ భేదం లేకుండా అందరూ దేవుడు ఈ రోజున దేవుని శాంతిని అనుభవిస్తున్నట్లుగా మనం అది దేవుడు చేసిన వాగ్దానం. అది దేవుడు నేను మీకు శాంతిని అనుగ్రహిస్తాను, ప్రయాసపడి పాప భారమును మోసుకొస్తున్న సమస్తమైన వారులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నామన్నమాట. శాంతిని సమాధానాన్ని అనుగ్రహించే దేవుడుగా ఇక్కడ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాము అనేది అన్నమాట. అలాగనే దేవుడు మన విషయంలో ఆయన చేసిన ఇంకొక అద్భుత కార్యం ఏమంటే 15వ అధ్యాయంలో యోహాను సువార్త 15వ అధ్యాయంలో 5వ వచనం దయచేసి చూడండి మీరు కూడా బైబిల్లో నుండి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. అంత మటుగా చాలు మనకి. అంటే దేవుడు మన విషయంలో ఏం చేయాలనుకుంటున్నాడు అని అంటే మిమ్మల్ని ఫలింపజేస్తాను నేను అంటాడు ఇక్కడ. నేను మిమ్మల్ని ఫలింపజేసే దేవుడుగా నేను మీ విషయంలో ఉన్నాను అనే విషయాన్ని ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అన్నమాట. కాబట్టి నేను మిమ్మల్ని ఫలింపజేయుదును,
నేను మిమ్మల్ని అభివృద్ధి చేయదును, మేము మిమ్మల్ని విస్తరింప చేయదును అన్నమాట. ఆది కాండంలో 1వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే, ఆది కాండం 1వ అధ్యాయంలోనే దేవుడు ఈ ఆశీర్వాదం అనేటువంటి విషయాన్ని, మనం ఫలింపు అనేటువంటి విషయాన్ని చూద్దాం అన్నమాట. ఆది కాండం 1వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను సృజించెను, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి, దాన్ని లోపరుచుకొనుడి అని అన్నాడు అన్నమాట. చూసావా ఎన్ని విధాలుగా దేవుడు తన స్వరూపం ఇచ్చాడు, తర్వాత స్త్రీగా పురుషునిగా చేశాడు, తర్వాత ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఎట్లా ఆశీర్వదించాడు? మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి పొందాలి, మీరు విస్తరించాలి అని దేవుడు వాగ్దానం చేశాడన్నమాట. చూసావా, దేవుడు మన అభివృద్ధిని ద్వారా తన వాగ్దానాలు నెరవేర్చాలని కోరుకుంటున్నాడు. మనం అభివృద్ధి పొందుతున్నామో మరి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనం అభివృద్ధి పొందొచ్చు. చాలాసార్లు నేనేంటి ఎలా ఉన్నాను, ఇంకా ఇక్కడే ఉన్నాను, నేను ఏం చేయలేకపోతున్నానే, నా స్థితి ఏంది మారలేదని చెప్పేసి అనుకుంటాం అనమాట. ఎప్పుడు అనుకోకూడదు ఆ మాటలు. దేవుడు మనల్ని అభివృద్ధి పొందించి ఆశీర్వదించేటువంటి దేవుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం యువతకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. మన పితరులు అభివృద్ధి పొందారు. దావీదు దాదాపు 40 సంవత్సరములు మరి దేవుని పాలన చేశాడు, ఎక్కడ లోపం లేదన్నమాట. కాబట్టి దేవునికి ఇష్టానుసారముగా దేవుడు తను నాయకుడిగా చేసుకున్నాడు. దేవుడు అభివృద్ధి చేశాడు, అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ వచ్చాడు అన్నమాట. అట్లాగూ దేవుడు మన జీవితంలో ఏదైతే ఉద్దేశించాలనుకున్నాడో అవన్నిటిని కూడా అన్నమాట అభివృద్ధి చేసే దేవుడు మనం చూస్తున్నాం. అభివృద్ధి చేసేటువంటి దేవుడు తన వాగ్దానం ఉంది, మనం ఇంకా అభివృద్ధి పొందొచ్చు అనమాట, మనం విస్తరించవచ్చు అనమాట. తర్వాత అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 39వ వచనంలో చివరిగా మాట చూద్దాము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 39వ వచనం చదువుదాం. 2వ అధ్యాయము 39వ వచనం. ఈ వాగ్దానములు మీకును మీ పిల్లలకును దూరస్తులైన వారందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. అపోస్తలుడైన పేతురు మరి దేవుడు తన వాగ్దానాలు ఏదైతే మన విషయంలో నిశ్చయించాడో వాటన్నిటిని చేశాడు. అలాగనే యేసుక్రీస్తు వారి విషయంలో కూడా మరి మన ప్రభు విషయంలో కూడా ఏదైతే ఉద్దేశించాడో ఆ సంకల్పములన్నీ నెరవేర్చున్నాడు. అలాగనే మన విషయంలో కూడా దేవుడు ఏదైతే ఉద్దేశించాడో అవన్నీ కూడా నెరవేరుస్తాడు. ఈ వాగ్దానాలన్నీ మనం స్వతంత్రించుకోవచ్చు. అంతేకాదు, ఆనాడు చేసిన ఆ కార్యాలు ఈనాడు కూడా దేవుడు చేయబోతున్నాడు అనే ఒక విషయాన్ని వారికి నేర్పించాలని, ఆ విషయం నేర్పించడం కొరకే అన్నాడు పేతురు, ఈ వాగ్దానాలు మీకును మీ పిల్లలకును దూరస్తులకి, అనగా దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ దేవుడు యొద్దకు పిలిచిన అంటే ఈ వాగ్దానాలు అబ్రహాము తోటి మొదలైన వాగ్దానాలు ఈ రోజు వరకు కూడా దేవుడు తన వాగ్దానాన్ని నీ పక్షాన నా పక్షాన ఏదైతే వాగ్దానం చేశాడో దేవుడు ఆ వాగ్దానాలను కొనసాగింప చేస్తూ ఈ రోజు కూడా సుదీర్ఘ వాగ్దానం అనేది ఒకసారి ఆగిపోయేది కాదు. ఆనాడు అబ్రహాముతో చేశాడు, అది ఇస్సాకుతో చేశాడు, యాకోబుతో చేశాడు, తర్వాత మన పితరులతో ఎంతో మందితో వాగ్దానాలు స్వతంత్రించుకున్నాడు. వారు వాగ్దానాల ప్రకారంగా జీవించారు. అలాగనే వాగ్దానాల ప్రకారంగా జీవించారు, అవి స్వతంత్రించుకొని ఎంతో సంతోషించారు. ఆ వాగ్దానాల గురించే మళ్ళీ పేతురు జ్ఞాపకం చేస్తూ, ఇవి మీకును మీ పిల్లలకు, తర్వాత దూరస్తులకి, తర్వాత మరి తన యొద్దకు దేవుడు ఇంకెవరినైతే పిలవాలని ఉద్దేశించుకున్నాడు వారికి కూడా అన్నమాట సుదీర్ఘంగా మరి కొనసాగింపులో ఉన్నటువంటి వాగ్దానాలు అన్నమాట. ఇవి ఈ ఆగిపోయేవి కాదు. ఈ రోజున ఇంకా నువ్వు కూడా దేవుడు వాగ్దానాలు అడుగు. ప్రభు నీ విషయం ఏం చేయాలనుకున్నావు, ఎలాంటి అభివృద్ధి పొందాలనుకుంటున్నావు, ఎలా విస్తరించాలనుకుంటున్నావో ఆ ప్రకారంగా చేయటానికి ప్రభు నిన్ను నన్ను సిద్ధపరచాలి అనమాట. ఇది 6వది అనమాట. ఇక 7వదిగా మనం చూస్తే చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనంలో ఈ జ్ఞాపకం చేస్తాం. యోహాను సువార్త 14 అనమాట. నా నామందు మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును, నా నామందు మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును అనమాట. అంటే ఏం దేవుడు మరి చివరిగా మరి ప్రార్థన విజ్ఞాపన అనేటువంటి వాగ్దానం అనమాట. ఇది అంటే ఏంటి ఎలాంటి సంబంధించిందంటే
ఏ ఏ కారణం లేకుండా దేవుడు ప్రార్థన అనేటువంటి ఈ చిన్న ఈ వాగ్దానాన్ని దేవుడు మనకి ఇచ్చారు. మీరు నన్ను అడగండి, నన్ను ఏమి అడిగినాను, నన్ను ఏమి అడిగినాను నేను దాని చేతు అనేటువంటి చిన్న ఆయుధాన్ని దేవుడు మధ్యలో పెట్టాడు. ఈ వాగ్దానం మనం ఈ రోజు వరకు కూడా ఆనాడు మరి ఆది కాండములో ప్రారంభమైనటువంటి ఆ ప్రార్థన ఈనాటి వరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఈ ప్రార్థన అనేటువంటి ఆయుధము ద్వారా, వాగ్దానం ద్వారా ఈ రోజున మనం ఎన్నెన్నో పొందుకుంటున్నాం. ఎందుకు పొందుకున్నాము? దేవుడే చెప్పాడనమాట. ఏమని చెప్పాడంటే, మీరు నా నామమున మీరు ఏమి అడిగినాను నేను చేస్తాను, నేను చేయుదును అనమాట అనేటువంటి వాగ్దానాన్ని దేవుడు ఇచ్చాడు. అందుకే ఈ రోజున మనం ప్రార్థన చేస్తున్నాం, అవకాశం మనకు ఉంది. ప్రార్థన చేస్తున్నాం అనమాట. కాబట్టి ఈ వాగ్దానాలని దేవుడు మనకి ఇచ్చామన్నమాట. మొదటిగా జ్ఞాపకం చేసుకున్నాం, సదాకాలం నేను మీతో కూడా అన్నాడు. రెండోది, మిమ్మల్ని తృప్తి పరిచేవాడిని అని అన్నాడు. మూడోది అన్నాడు, శాంతిని నేను మీకు అనుగ్రహించి సమాధానంతో నింపే వాడిని, ఆ వాగ్దానాన్ని మేము మీకు ఇచ్చానని చెప్పాడు. తర్వాత నాలుగోదిగా, నేను నీ విషయంలో ఏదైతే అనుకున్నానో అది నేను చేస్తానని చెప్పాడు. తర్వాత ఐదోదిగా, నేను నిన్ను అభివృద్ధి చేయదునని చెప్పాడు. నిన్ను విస్తరింపచేయదు. నీ వాగ్దానాలు ఇవన్నీ కూడా నిన్ను అభివృద్ధి చేసి ఫలింపజేసి విస్తరింపజేస్తానని అన్నాడు. ఐదోది. ఆరోదిగా, ఈ వాగ్దానాలు నీకు, మీ పిల్లలకి, మీ దూరస్తులకి, ఇంకా వారందరూ కూడా సుదీర్ఘంగా ఈ వాగ్దానాలు వర్తిస్తాయని ప్రవేశించాడు. తర్వాత మరి ముగింపులో ఏం చేస్తాడంటే, మీరు ప్రార్థన చేయండి, నేను మీరు ఏదైతే అడగాలనుకుంటున్నారో వాటన్నిటిని కూడా నేను మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడన్నమాట. ఈ వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఆ వాగ్దానాలు మనం స్వతంత్రించుకొని మనం కూడా మరి ఇస్సాకు ఎలాగూ దీవించబడ్డాడో ఆ దీవెన మనం కూడా అనుభవించాలన్నమాట. ఇక్కడ మరి మనం చూస్తాం ఆ ఇస్సాకు విషయంలో ఎలాంటి అభివృద్ధి అనేది మనం చదివింది అక్కడనే అనమాట. అబ్రాహాము దినాల్లో వచ్చిన కరువు ఇస్సాకు దినాల్లో మరొక కరువు వచ్చింది. అయితే అక్కడి నుంచి ఇస్సాకు బయలుదేరాడు. తర్వాత తాను వర్ధిల్ల చేయటానికి మరి దేవుడి దగ్గర వాగ్దానాలు పొందుకున్నాడు. క్రమంగా మరి అభివృద్ధి పొంది వర్ధిల్లాడు. క్రమంగా అభివృద్ధి పొంది వర్ధిల్లినట్టుగా మనం చూస్తామంట. ఆకనం 26వ అధ్యాయము మరి 12 నుంచి 16 వచనాలు కనుక మనం చూస్తే అక్కడ క్రమముగా అభివృద్ధి పొందెను అనేది ఇక్కడ మనం చూస్తామంట. తర్వాత 17-18 వచనంలో తిరిగి సమకూర్చుకున్నాడు. తన బావులు అన్నిటి కూడా తిరిగి సమకూర్చుకున్నాడు. అయితే వారు కలహించిన అవన్నీ కూడా వదిలేసుకున్నాడు అన్నమాట. 19-20 వచనంలో మరి ఏసేకు అనే బావిని తవ్వాడు. వాళ్ళు జగడమాడారు, వదిలేశాడు. తర్వాత 21-22 వచనంలో సిత్నాను అనే బావిని తవ్వాడు, అది కూడా వదిలేశాడు. విరోధం అనే బావి అది. తర్వాత 22వ వచనంలో రహబు అనేటువంటి బావిని తవ్వాడు, అది ప్రత్యేకత అన్నమాట. అక్కడ గ్రహించలేదు కాబట్టి ప్రత్యేకించబడ్డాడు అక్కడ మరి సాగు. తర్వాత మరి సహవాసం అనే బావి అనగా బెయిర్షెబా, అది 25, 32, 33 వచనాల్లో మనం చూస్తాము. బెయిర్షెబాతో వేడు అక్కడ సమృద్ధిగా బావి నీళ్లు పడినవి అక్కడ. కాబట్టి తాను ఏదైతే వదిలేకున్నాడో వాటన్నిటికంటే మించిన బావి అక్కడ ఇచ్చాడు, అది బెయిర్షెబా అనగా సహవాసపు బావి అన్నమాట. అంటే మరి కింద నుంచి పైకి ఎదిగిన వాడు అన్నమాట. కింద నుంచి పైకి వెళ్ళి ఒక్కసారి పైకి వెళ్ళినటువంటి అది ఇక్కడ క్రమంగా మెట్టు బయట అన్నమాట వరుస పైకి ఎక్కినటువంటి అనుభవం ఇక్కడ మనము చూడగలుగుతూ వస్తాం అన్నమాట. కాబట్టి ఇటు వాగ్దానాలను స్వతంత్రించుకొని ఎలాగూ దీవించబడి వర్ధిల్లాడో అలాగనే రాబోయే దినాల్లో నీవు నేను వర్ధిల్లాలని, దేవుడు మన కొరకే మనం జీవించాలని దేవుడు కోరుచూ ఉన్నాడన్నమాట. ఈ వాగ్దానాలు నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ బిడ్డల విషయంలో దేవుడు ఏదైతే వాగ్దానాలు ఇచ్చాడో వాటిని జ్ఞాపకం చేసుకోండి, వాటిని మర్చిపోవద్దు. వాటిని ఖచ్చితంగా నెరవేరుస్తాడు అనమాట. నేను సేవకు వచ్చినటువంటి విధానం వచ్చిన కొత్తలో దేవుడు ఇచ్చిన ఒక వాగ్దానం అనమాట. ఇప్పుడు కొంచెం కొద్దిగా నిన్ను నీవు మహాభివృద్ధి నొందేదు అని యోబు గ్రంథంలో దేవుడు వాగ్దానం చేశాడు. నువ్వు మహాభివృద్ధి నొందేవు అని దేవుడు గొప్ప వాగ్దానం దేవుడు నాకు ఇచ్చాడు అన్నమాట. ఆ వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలి. దేవుడు
దేవుడు గొప్ప వాగ్దానాలను దేవుడు మనకు చేశాడు. నీ విషయంలో కూడా తెలుసు, నీ విషయంలో కూడా దేవుడు ఏ వాగ్దానాలు అయితే ఇచ్చాడో వాటన్నిటిని కూడా మనం స్వతంత్రించుకొని దేవుని మహిమ కొరకే మనం జీవించాలని, ఆ ప్రకారంగా దేవుడు మనల్ని సిద్ధపరచాలని ఈ ఉదయకాల సమయంలో దేవుని దీవెనలు కోరుకుంటూ ఇచ్చిన వాక్య భాగాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్లండి, వందనాలు. ప్రైజ్ లార్డ్.